విద్యార్థులకు 10వ పరీక్షలో 566 మార్కులు వచ్చాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదాపీర్ గురువారం జల్లి ఈశ్వరిరెడ్డిపల్లి బహుమతి అందించి అభినందించారు. ఈ సందర్భంగా దాదాపీర్ మాట్లాడుతూ ఈశ్వరి 8 వరకు రెడ్డికోటాల గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో తెలుగు మీడియంలో చదివినప్పటికీ 9, 10 తరగతులు నంద్యాలలో ఇంగ్లీష్ మీడియంలో చదివి 565 మార్కులు సాధించడం గొప్ప విషయమన్నారు. ప్రస్తుతం సెలవు దినాల్లో ఈశ్వర్ కూలి పనులకు వెళ్తూ వచ్చే డబ్బులు బట్టలు పుస్తకాలు కొనడానికి ఉపయోగపడతాయని చెప్పడం విశేషం. విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి అంటే ఇష్టపడి చదవండి, కష్టపడి పని చేయడంలో తప్పు లేదని అన్నారు. ఆర్ఎన్పి వైద్యులు పోలియో నేను ఆర్ఎన్పి డాక్టర్గా పనిచేస్తున్నా. మా గ్రామంలో మా దాదాపు సారు 27 సంవత్సరాల నుంచి ఆయన స్కూల్లో బాగా పిల్లలకు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 9వ తరగతి వరకు ఈడ స్కూల్లో బాగా పనిచేస్తున్నాడు. అయినా కానీ పిల్లలు ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్గా బాగా ఆయన చెప్పిన పాఠాలు కానీ అన్నీ గౌరవంగా విని మంచి మార్కులతో బాగా వచ్చినాయి. అయినా కానీ ఆ సార్ మాకు కంపల్సరీ ఉండాలా, ఎప్పుడు ఎవరెవరుగా ఖచ్చితంగా ఉండాలా. నేను దాదాపు సార్ దగ్గర నేను చదువుతున్నాను. మా బిడ్డలు కూడా ముగ్గురు కూడా దాదాపు సార్ దగ్గరనే చదువుకుంటున్నారు. అయినా ఇప్పుడు 565 మార్కులు తెచ్చుకున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి సార్ ఇప్పటికీ ఈ ఊళ్ళోనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఇద్దరు నా దగ్గర చదువుకున్నారు. జల్లి ఈశ్వర్ ప్రస్తుతం నంద్యాలలో 10వ తరగతి పూర్తి చేసినారు. మా పాఠశాల నుంచి వెళ్ళిన చాలా సంతోషం వచ్చింది. అందుకనే నేను వారి ఇంటి దగ్గరికి వచ్చి అబ్బాయిని అభినందించి వెళ్తున్నాను. ఈ పిల్లవాడు తన సెల్ఫ్ కేర్తో చదువుకుంటున్నారు. ప్రస్తుతం వేసం సెలవు అయినప్పటికీ తల్లితో పాటు కూలి పనులకు వెళ్తూ తన బట్టలు తన పుస్తకాలు తల్లి తెచ్చుకోవాలనే ఒక పట్టుదలతో వెళ్తున్నాడు. డబ్బులు బట్టలు పుస్తకాలు కొనడానికి ఉపయోగపడతాయని చెప్పడం విశేషం. విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి అంటే ఇష్టపడి చదవండి, కష్టపడి పని చేయడంలో తప్పు లేదని అన్నారు. ఆర్ఎన్పి వైద్యులు పోలియో మాట్లాడారు. గత 27 ఏళ్లుగా గురువు దాదాపీర్ తమ గ్రామంలోని పాఠశాలలో పనిచేస్తూ ఎందరో విద్యార్థులకు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాడని అన్నారు. తండ్రి